హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఈ వ్లాగ్ తీసి చాలా రోజులైతే అయిందండి. కాకపోతే ఎడిట్ చేయడానికి కుదరక ఎడిట్ చేయలేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట ఎడిట్ చేసి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మీషో నుంచి అయితే పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ప్యాక్ ఆఫ్ 3 టీ షర్ట్స్ అన్నమాట. మా వారి కోసం ఆర్డర్ పెట్టిన చాలా బాగా వచ్చినాయండి. 3 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? చూడండి, గ్రీన్ కలర్ అన్నమాట. ప్లెయిన్ అయితే కాదండి, మధ్యలో లైన్స్ ఇచ్చారు. వైట్ బ్లాక్ లైన్స్ వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఈ క్లాత్ వచ్చేసి నైలాన్ క్లాత్ అండి. చాలా బాగుంది. 3 టీ షర్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సైజ్ కూడా కరెక్ట్గా వచ్చినాయి. ఇంకా ఇది ఎలాస్టిక్ ఉందండి, సాగుతుంది కాబట్టి వేర్ చేయడానికి కూడా బాగుంది. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, ఓకేనా? మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఇంకా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి ఈరోజు సొరకాయ ఫ్రై చేశాను. ఎలా చేశాను అనేది మీకు చూపిస్తా, వచ్చేయండి. ఫస్ట్ అయితే సొరకాయ ముక్కలు అయితే వాటర్ వేసి ఉడకబెట్టేసుకున్నానండి. చాలా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇంకా తర్వాత ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండు పచ్చిమిర్చి వేసి కలుపుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని, బాగా ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, మనం కారం తగినంత వేసుకొని, తర్వాత ధనియా పౌడర్, తర్వాత గరం మసాలా అన్నీ వేసుకుని అయితే ఒక్కసారి అయితే కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ముందే ఆల్రెడీ సొరకాయలు ఉడకబెట్టుకుని వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది, ఓకేనా? చూసారా, సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దగ్గర అయితే కొత్తిమీర లేదు, మీరైతే కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ మరి.